వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 కాట్సాని ఓబులెడ్డిని గత సంవత్సరం మే నెలలో జరిగిన బనాంపల్లి మార్కెట్లో జరిగిన ఒక అటాక్కి సంబంధించి అతనిపైన కేసు అయింది. ఆ కేసులో విచారణలో భాగంగా ఈరోజు రమ్మని గతంలో నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని మీద అతను హైకోర్టుకి వెళ్ళి హైకోర్టు నుంచి అడ్వకేట్ ప్రజెన్స్లో నన్ను విచారించాలని గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వులు తెచ్చుకోవడం జరిగింది. గౌరవ హైకోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం ఈరోజు అడ్వకేట్ ప్రజెన్స్లో అతన్ని విచారణ చేసి విచారణలో భాగంగా స్టేట్మెంట్ రికార్డ్ చేసి పంపించడం జరిగింది. అతను ఇవ్వండి ఎవరిపైన మొత్తం 3 కేసులు ఉన్నాయి ఇప్పటికీ. ఆ కేసులో అతని అనుచరులు దుర్గా, టోపీ అబ్బాస్, అనిల్ కొంతమంది ఉన్నారు. ఆ రోజు నమోదైంది దానిపైన. ఆ రోజే ఒక కేసు రిజిస్టర్ చేయడం జరిగింది అతని పైన. ఆ కేసు కూడా విచారణలో ఉంది. 2024 ఏం జరుగుతుంది కదా ఈ దశలో ఏం చెప్పలేదు. క్రైమ్ నెంబరు 93/2024 బన్గాన్పల్లి పిఎస్లో మన కాట్సాని ఓబులెడ్డి గారు A13 ఉన్నారు. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పేసి మన డోన్ డిఎస్పీ గారు 160 CRPC కింద నోటీస్ ఇచ్చారు. ఇన్వెస్టిగేషన్ పర్పస్కి మాత్రమే నోటీస్ ఇచ్చారు. దట్టు ఈ కేసులో ఆల్రెడీగా హైకోర్టు వారు మన కాట్సాని ఓబులెడ్డి గారికి స్టే ఇచ్చారు, నాట్ టు అరెస్ట్ స్టే ఇచ్చారు. అదేవిధంగా ఈ నోటీస్ పైన హైకోర్టు పోవడం వల్ల హైకోర్టు వాళ్ళు ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ వీడియో కవరేజ్ చేస్తూ ఇన్వెస్టిగేట్ చేయండి అని చెప్పేసి డైరెక్షన్ ఇవ్వడం జరిగింది. ఆ డైరెక్షన్ మేరకు ఈరోజు ఓబులెడ్డి రావడం, ఇక్కడ డిఎస్పీ గారు ఇన్వెస్టిగేషన్ చేయడం జరిగింది. ఈ కేసులో ఇంత మాత్రమే. తర్వాత ఫర్దర్గా ఏదైనా ఉంటే హైకోర్టు పోయి ఏదైనా ఉంటే కనుక ఫైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అంతే. ఈ 307 SC/ST కేసు పెట్టారు. ఇది జరిగి 2024లో ఇది కౌంటర్ కేసులు అనమాట. ఒకటే విధంగా కూరగాయల మార్కెట్ బన్గాన్పల్లిలో ఉంది. అక్కడ చిన్న గొడవ జరిగింది. ఆ గొడవ జరిగితే దీన్ని రాజకీయంగా ఏదైతే ఈ సిచ్యువేషన్స్ పొలిటికల్ మారిపోయినాయో అధికారంలో ఉన్న నాయకులు వచ్చేసి దీన్ని ఆల్టర్ చేస్తూ మొత్తం దీనిలో ఒక ఫాల్స్ కేసును చేస్తూ ఇతర వేరే వాళ్ళను అమాయకులను కూడా ఇన్వాల్వ్ చేయడం. తర్వాత ఈ కేసులో చాలామంది హైకోర్టు పోవడం, దాదాపుగా 23-24 మంది రిమాండ్ పోవడం కూడా జరిగింది. తర్వాత పర్టికులర్గా ఈ కేసులో మాత్రం ఈరోజు రావడం ఇక్కడ కారణం ఏమంటే డిఎస్పీ గారు 160 CRPC కింద ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నాడో ఓబులెడ్డి గారు వాళ్ళని అటెండ్ అయ్యి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పడం వలన హైకోర్టు పోవడం. ఈ నోటీస్ పైన హైకోర్టు వారు వచ్చేసి ఇన్ ది ప్రెజెన్స్ ఆఫ్ అడ్వకేట్ వీడియో కవరేజ్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పడం. దాని మీద ఈరోజు డిఎస్పీ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. తదుపరి తర్వాత ఏదైనా ఉంటే మీకు చెప్తాను. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.